మౌనమైన నోయి ఇక్కడి ప్రతి కథ మీ మనసుకు దగ్గరయ్యే ఒక ప్రయాణం. ఇవాళ మీరు వినబోతున్నది వినాయక చవితి గురించి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు గురించి ఏం చెప్పాలి? చిన్న చిన్న మండపాలు, రంగురంగుల లైట్లు, మట్టితో చేసిన విగ్రహాలు, పువ్వుల సువాసనలు, ప్రతి వీధిలోనూ వినాయకుని ఆరాధన. ఉదయం మొదలయ్యే గందరగోళం గుర్తుందా? అమ్మ వంటగదిలోంచి పొంగిపడే ఉండ్రాళ్ళ వాసన, తినాలన్నా తినలేని పరిస్థితి, పక్కింటి పిల్లలతో కలిసి ఎవరు ఎక్కువ ప్రసాదం తెచ్చుకున్నారు అనే గొడవలు, మళ్ళీ అదే క్షణంలో నవ్వులతో కలిసిపోవడం, వీధి గల్లీలో మ్రోగే భజనలు. ఒక పక్కన మైక్ మీద గణపతి పాటలు వినిపిస్తుంటే మరో పక్కన అదే గణపతి కథ వినిపిస్తుంది. వినాయక చవితి అంటే ఒక్కరోజు కాదు, 9 రోజులు. ప్రతి వీధి, ప్రతి కాలనీ ఒక పోటీ పడే మైదానంలాగా అయిపోతుంది. ఎవరి మండపం పెద్దది, ఎవరి విగ్రహం ఎత్తుగా ఉంది. నువ్వు 3 అడుగుల విగ్రహం తెచ్చుకుంటే నేను 5 అడుగుల విగ్రహం తెచ్చుకుంటా. ఇంకొకరు 10 అడుగుల విగ్రహం పెట్టి మొత్తం పోటీనే గెలిచే ప్రయత్నం చేస్తారు. ఇదంతా ఒక హెల్దీ కాంపిటీషన్లా అనిపిస్తుంది. కానీ ఆ క్షణం మనలో తెచ్చే గర్వం, ఉత్సాహం దానికి సాక్ష్యంగా నిలుస్తుంది. అంతేకాదు, చందాలు సేకరించే జ్ఞాపకం గుర్తుందా? చిన్న చిన్న పిల్లలంతా కలిసి చేతిలో డబ్బాలు పట్టుకొని, ఆంటీ వినాయకుడి విగ్రహం పెడుతున్నాం, చందా ఇవ్వండి అని ఇళ్ళ చుట్టూ తిరిగేస్తారు. వాళ్ళకి 5 రూపాయలు ఇచ్చినా 20 రూపాయలు ఇచ్చినా ఎక్కువే. ఆ రోజు వాళ్ళ ఆనందం చూడాలి. ఎగురుకుంటూ వెళ్ళిపోతారు. మండపాల దగ్గర పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టి పాటలు వేస్తారు. ఇందులో గొప్ప ఏంటంటే ఎవరి పాటలు ఎక్కువ జోష్ వచ్చాయి అని, ఎవరి డీజే ఎక్కువ దూరం వినిపిస్తుంది అని. దీనిపై కూడా కాలనీల మధ్య చిన్న తగాదానే జరుగుతుంది. కొన్ని కాలనీలు భజన మండలి పెట్టి సాయంత్రం భక్తి గీతాలు పాడితే, కొన్ని కాలనీలు మాత్రం రాత్రి 12 అయితే చాలు సినిమా పాటలే. కానీ ఈ రభసలో ఒక ఆనందం, ఒక ఉత్సాహం ఉండేది. చివరికి ఆ విగ్రహాన్ని ఆ నీటిలో కలిపేస్తుంటే మన కళ్ళలో మెరుస్తున్న కన్నీటి బిందువులే ఈ ఆనందానికి సాక్ష్యంగా నిలిచేవి. అవి మర్చిపోలేని క్షణాలు. మళ్ళీ ఆ గణపయ్య కోసం సంవత్సరం వరకు ఎదురు చూడాలా అన్న బాధ ఒక పక్కుంటే, పిల్లలు మాత్రం రేపటి నుంచి స్కూల్కి వెళ్ళిపోవాలా అన్న బాధపడేవాళ్ళు. ప్రతి సంవత్సరం మనస్పర్ధల్ని దూరం చేసి అందరినీ ఆనందంగా సమయం గడిపేలా చేస్తుంది పండుగ. విగ్రహం మట్టితో చేసింది అవ్వచ్చు, కానీ మన మనసుల్ని చాలా ఆనందపరుస్తుంది. మనకి ఒక పెద్ద పాఠం చెబుతుంది. ఏది శాశ్వతంగా ఉండదు, కానీ మనందరం కలిసి పంచుకునే జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మన హృదయాల్లో ఉండిపోతాయి. అంతే లిసనర్స్. సో ఈ మధ్య మౌనమైన నోయిలో ఎపిసోడ్స్ అంత ఫ్రీక్వెంట్గా రావట్లేదు. ఐ వాజ్ గోయింగ్ త్రూ సమ్ స్టఫ్ ఇన్ మై లైఫ్ అనమాట. అండ్ ఆల్సో మేబీ ఈ 2 months కూడా పాడ్స్ అంత ఫ్రీక్వెంట్గా రాకపోవచ్చు. బికాస్ ఐ మీన్ మై ఫైనల్ ఇయర్ ఆఫ్ బీటెక్, ప్లేస్మెంట్స్, ఎగ్జామ్స్ అండ్ చాలా ఉంటుంది. సో సారీ ఫర్ డిసప్పాయింటింగ్ యూ. బట్ వన్స్ ఈ 2 months అయిపోతే కనుక ఐ విల్ గెట్ బ్యాక్ విత్ అనదర్ సూపర్ వండర్ఫుల్ పాడ్కాస్ట్ సిరీస్. అండ్ దట్స్ ఇట్ ఫర్ నౌ. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక సెలవు. నేను మీ అమూల్య చోడిశెట్టి, సైనింగ్ ఆఫ్.